మన బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ కొడుకు 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిండని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అసలు బండి సంజయ్ నా కొడుకు ఏ తప్పు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. దీని మీద మీ స్పందన ఏంది సార్? ఈరోజు ఏం తప్పు చేయలేదని చెప్పేసి అయితే విక్టిమ్ అయితే నన్ను ఈ విధంగా చేసినాడు, అఘాయిత్యం చేసినాడు అయితే ఉట్టి వచ్చి చెప్పదు కదా, చెప్పదు. ఎలా అయితే ఈ అమ్మాయి పైన కూడా ఈరోజు అమ్మాయి వచ్చి ఈరోజు నా పైన ఇట్లా చేసినాడు మమ్మీ అని ఇంట్లో పేరెంట్స్ కానీ అంతా చెప్పిన తర్వాతకి వీళ్ళు పోలీస్ స్టేషన్ చాలాసార్లు తిరిగినా కూడా ఈరోజు పోలీసు వాళ్ళు రిఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మీరు ఒకవేళ చేయకపోయారు అనుకో, నువ్వు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి రా, ఒకవేళ సరే విచారణ చేసుకోండి, మెడికల్ టెస్ట్ అవుతుంది, ఎగ్జామినేషన్ అవుతుంది, స్టేట్మెంట్ తీసుకుంటారు. ఒకవేళ చేయకపోతే సరే నువ్వు పెట్టుకో, తర్వాత ఫాల్స్ కేసు పెట్టేసిన అని చెప్పేసి ఈరోజు నువ్వు అమ్మాయికి ఆల్రెడీ అంటే అమ్మాయిని మొత్తం వాడుకున్న తర్వాతకి ఈరోజు అమ్మాయి పైన క్రాస్ ఎఫ్ఐఆర్ చేయడానికి ఈరోజు హనీ ట్రాప్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసు, అంటే వీళ్ళకి అంత ప్రీ ప్లాన్ చేసినాడు. ఏంటంటే ఈరోజు వీళ్ళు ఎప్పుడైనా వచ్చి నా పైన పెడతారు అని చెప్పేసి ఈరోజు హనీ ట్రాప్ అని కేసు పెట్టుకుంటే వీళ్ళు ఈ యొక్క పోక్సో కేసు పెట్టలేరు అని చెప్పేసి ఆ యొక్క మైండ్లో పెట్టుకొని ఈరోజు ఆ ఫస్ట్ పెట్టినాడు. కానీ ఆ నిందితురాలకైతే మన విక్టిమ్కి అయితే తనకి ఉన్నటువంటి రైట్స్ వాళ్ళని కోల్పోతారు. ప్లస్ వాళ్ళకు జరిగినటువంటి న్యాయం జరగాలి కదా. వాడు కూడా ఏంది సరే, ఈయనంటే మేజర్, అమ్మాయి మైనర్. సరే ఒకవేళ వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేసినా కూడా నీ యొక్క తండ్రి ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, మరి నువ్వు ఎలా విధంగా ఉండాలి? ఈరోజు మన బీజేపీలో ఉన్నటువంటి మీరు అంటే ఒక ఐడియాలజీ ఏం చెప్తుంది, భారత్ మాతాకి జై అని, లేదంటే బేటీ బచావో బేటీ పడావో, అంటే సేవ్ ద గర్ల్, ఎడ్యుకేట్ ద చైల్డ్, గర్ల్ చైల్డ్ అని చెప్పి, అంటే ఈరోజు ఇలాంటి ఐడియాలజీలు ఉన్న వాళ్ళు స్త్రీలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి? అంటే ఈరోజు మీరు ఆ పిల్లలు అంటే ఆ యొక్క మీ నాన్న అంటే ఒక ఉన్నత స్థాయి సెంట్రల్ మినిస్టర్లో పొజిషన్లో ఉన్నటువంటి కొడుకు ఏ విధంగా ఉండాలి? అంటే వాళ్ళ నాన్న పొజిషన్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా జరిగితే మా నాన్నకు ఉన్నటువంటి కానీ నేమ్ కానీ ఫేమ్ కానీ రాజకీయ ఒక భవిష్యత్తు కూడా పోతానే ఒక మైండ్ ఒక సెన్స్లో పెట్టుకుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. అంటే ఈరోజు సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా ఏదైతే బండి భగీరథ్ పైన ఎన్ని సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటే అమ్మాయిలతో సెల్ఫీలు దిగడం కానీ, కార్లో కిస్ ఫొటోస్ ఇవ్వడం, అంటే ఇలాంటి సెన్స్ చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు వెలుగులోకి వచ్చింది ఒక్క విక్టిమే, ఇంకా రావాల్సిన ఇంకెంతమంది విక్టిమ్స్ ఉన్నారో కూడా అది విచారణ చేయాలని చెప్పేసి ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, కేంద్ర మంత్రికి ఒక మంత్రి బండి సంజయ్కి ఒక న్యాయం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన? యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు చట్టం ఎవరికి చుట్టం కాదు. అంటే చట్టం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సిటిజన్కి ఏదైతే విచారణ చేసి శిక్ష అందరికి ఒకే విధంగా పడాలి. అంటే ఈ యొక్క నేరం చేసినాక ఆ నేరంకి ఆయన రాజకీయంగా ఉన్నవాడా లేదంటే కామన్ పర్సన్ అని కాదు, కామన్ పబ్లిక్ అయినా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సన్ అయినా కూడా ఈక్వల్గా ఏమంటారు పనిష్మెంట్ అవ్వాల్సిందే, ఆ శిక్షకి అర్హుడు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈరోజు అమ్మాయి ఎన్నిసార్లు పిఎస్కి వచ్చినా కూడా అమ్మాయి కంప్లైంట్ తీసుకోకుండా ఈరోజు పొలిటికల్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, వాళ్ళకు ఉన్నటువంటి నేమ్ ఫేమ్ అని చెప్పేసి ఈరోజు పోలీస్ వ్యవస్థనే ముందుపడి ఇప్పటికి కూడా రిమాండ్ చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు రిమాండ్ చేయడానికి గల కారణం ఏంటి? అమ్మాయి ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వీళ్ళకి ఆ నుంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఓకే ఇక్కడ పర్సన్ ఎవరు, సెంట్రల్ మినిస్టర్ కొడుకు, అంటే ఈయన రాజకీయంగా ఉన్నటువంటి కొడుకు మరి పోతే పోలీస్ వ్యవస్థకు మరి 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 వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయా ఏదో తెలియదు. అంటే ఈరోజు న్యాయం చేయాల్సిన మరి విక్టిమ్ పరిస్థితి ఏంటి, విక్టిమ్కి సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తన వెల్ఫేర్ ఏంటి, తన రక్షణ ఏంటి, తన ప్రొటెక్షన్, మరి వాళ్ళ వెల్బీయింగ్ ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆయన రాజకీయకి సంబంధించిన కొడుక లేదంటే కామన్ పబ్లికా కాదు, తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష పడాల్సిందే, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇప్పుడు కూడా అమ్మాయి వచ్చినా కూడా అమ్మాయి స్టేట్మెంట్ అంటే 164 CRPs అంటే BNSS 183 ప్రకారం కూడా స్టేట్మెంట్ని తీసుకోకుండా రిఫ్యూజ్ చేయడం అనే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మీరు విక్టిమ్కి పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది? ఈరోజు కామన్ పబ్లిక్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు, నాకు ఈ సమస్య వచ్చింది, ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మనకి సమస్యలు క్లియర్ కాకుండా మీరు ఇప్పుడు రాకండి రేపు రాకండి అంటే బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కంప్లైంట్స్ మా వరకు వస్తాయి, మేడం ఇది పరిస్థితి వెళ్తున్నాము కంప్లైంట్స్ తీసుకోవట్లేదు అంటే మీరు ఎందుకు తీసుకోరు? పోలీస్ వ్యవస్థను మీరు ఉన్నారు ఏదో ఒకటి చెప్పండి, తీసుకోకపోతే మేము ఈ కారణం చేత తీసుకుంటామని చేసి రిటర్న్ ఏదైనా రాసివ్వండి. అంటే ఈరోజు మనకి పబ్లిక్, కామన్ పబ్లిక్ మీరు ఈ విధంగా చేస్తున్నట్టు కామన్ పబ్లిక్ ఎంత ఇష్యూస్ అవుతాయి. ఏదేమైనా సరే ఈయన రాజకీయంగా పలుకుబడిన ఒక మినిస్టర్ కొడుక లేదంటే కామన్ పబ్లిక్ శిక్ష పడాల్సిందే. శిక్ష పడంత వరకు ఈరోజు మేము ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలుగా, న్యాయవాదులు కూడా మేము ముందుకుంటాం రిమాండ్ చేయాలని. ఒకవేళ పోలీసులు అనుకుంటే ఇవాళకి ఇవ్వాలని రిమాండ్ చేయొచ్చు, కానీ ఇలా ఇన్ఫ్లుయెన్స్ వాడడం వల్లనే ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా వెనక తగ్గుతుంది. అది ముందు ప్రభుత్వము స్పందించాలి. ఈ యొక్క బీజేపీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఏదైతే మరి భారత్ మాతాకి జై అని లేదంటే స్త్రీ ఎట్లా ఉండాలి, స్త్రీ గురించి గొప్పలు చెప్పే మహిళలు కూడా ఈరోజు వచ్చి వీటిపైన స్పందించి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ నిందునికి శిక్ష పడాలని చెప్పేసి ఈరోజు మా ప్రధానమైన డిమాండ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.